హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్న అల్లం అయితే తీసుకోవాలి. నేనైతే పైన స్కిన్ అయితే గీయట్లేదండి, ఎందుకంటే దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి కాబట్టి అది అలాగే వేస్తున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకుంటున్నానండి, ముక్కలుగా కట్ చేసుకొని. ఇంత క్వాంటిటీకి నేను తీసుకున్నది 2-3 గడ్డలు ఎల్లిగడ్డలు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా పొట్టొల్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఇట్లా మిక్సీ జార్లో ముక్కలు కోసుకొని ఇవి 2 యాడ్ చేసుకొని, నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి నేనైతే కల్లుప్పు వాడతాను. కల్లుప్పు అండ్ పసుపు అయితే వాడుతున్నానండి. అది కూడా ఎంత తీసుకున్నాను కూడా చూపిస్తాను. ఇంత క్వాంటిటీకి నేను చూపించినంత ఉప్పు అయితే తీసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, ఎవరైతే బయట ఫ్రిడ్జ్ లేకుండా ఉన్నారో, బయట ఉంచుకోవాలి అని అనుకునే వాళ్ళు గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అది వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోండి. అండ్ ఎవరైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నా కానీ వాళ్ళైతే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అది ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేయండి. సో ఇలాగైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. నేనైతే ఇలాగ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి. బయట ఉంచుకోవాలి అనుకుంటే గ్లాస్ కంటైనర్లో ఉంచుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే